హలో ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు నేను అరటికాయ ఫ్రై చేస్తున్నాను. ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని తర్వాత అరటికాయలు కట్ చేసే ముందు ఆయిల్ అప్లై చేసుకొని అరటికాయ మీద ఉన్న తోల్ని మొత్తం పీల్ చేసేయండి. పీలర్తో చేస్తుంటే అది అరటికాయ పట్టుకుంటుంది, అందుకోసం నేను చాక్తోనే పీల్ చేసేసాను. తర్వాత అరటికాయని ఈక్వల్ పీసెస్ లాగా కట్ చేసుకొని మనం ముందుగానే పసుపు వేసుకున్న నీళ్ళలోకి అరటికాయ పీసెస్ని వేసుకోండి, లేదంటే అవి పీసెస్ నల్లగా అయిపోతాయి. అందుకోసమని తర్వాత ఇంకా ఒక 2 పచ్చిమిర్చిని అడ్డంగా కట్ చేసుకొని వాటిని పీసెస్ లాగా చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ని కూడా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఏందిరా అంటే స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలు, తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఎర్రగడ్డల్ని వేసుకొని బాగా మిక్సింగ్ చేయాలి. తర్వాత దాంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఎర్రగడ్డల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలి. తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న అరటికాయల్ని నీళ్లు మొత్తం తీసేసి ఆ పీసెస్ని దీంట్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ చేయాలి. తర్వాత అది ఒక 80% దాకా ఉడికింది అన్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసి మిక్సింగ్ చేసి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని తినేయడమే.